Hi students, again welcome to our channel. Students, ఏపీ సంస్క్రిట్ జూనియర్ ఇంటర్ న్యూ సిలబస్ ఈ సబ్జెక్టు సంబంధించినటువంటి ఎవరైతే సంస్క్రిట్ సబ్జెక్ట్ లో డల్ గా ఉండి కనీసం మేము పాస్ అవుతామా లేదా అన్న కాన్ఫిడెంట్ లేకోకుండా ఎవరైతే సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎవరైతే గనక సంస్క్రిట్ లో టాప్ మార్కు 99 హైయెస్ట్ మార్కు టాప్ మార్క్ వాటికి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ అప్డేట్ చేయబడుతుంది. ఇప్పుడు వచ్చేపాటికి మీకు ఏంటంటే బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 100% పాస్ గ్యారంటీ అనే వీడియో అనేది ఇదిగా మీకు ఒక వీడియోని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి నేను చూపించేటటువంటి ఈ క్వశ్చన్స్ కనుక మీరు జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే మీరు 100% పాస్ గ్యారంటీ. ఇప్పుడు మరి ఏ క్వశ్చన్స్ నేర్చుకోవాలి మొత్తం మీకు వచ్చేపాటికి సంస్క్రిట్ ఎగ్జామ్ లో ఇప్పుడు న్యూ సిలబస్ సంస్క్రిట్ న్యూ సిలబస్. మరి ఈ సిలబస్ లో మరి మీరు ఏ క్వశ్చన్ మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 16 క్వశ్చన్లు ఉంటాయి కదా. మరి ఎన్ని క్వశ్చన్ నేర్చుకుంటే మనం అంటే ఈజీగా ఉన్న క్వశ్చన్ నేర్చుకుంటే మనం పాస్ అవుతాం అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాం. జాగ్రత్తగా నేర్చుకుని ఈ రిమైనింగ్ 3 days లో అయినా సరే ఇవి జాగ్రత్తగా నేర్చుకుని బాగా ప్రాక్టీస్ చేసి మీరు అనుకున్నటువంటి మార్కుని రీచ్ అవుతారని ఆశిస్తున్నాను. చూడండి ఈ వీడియో క్వశ్చన్స్. ఇప్పుడు ముందుగా క్వశ్చన్ నెంబర్ 4 ఇది కూడా మీరు పేపర్ ప్రజెంటేషన్ లో కూడా ముందు క్వశ్చన్ నెంబర్ 4 రాయండి. అంటే ఎలా రాయాలి అనేది ఇక్కడ మళ్ళీ లాస్ట్ వీడియో చూపిస్తాను. బిఫోర్ అంటే ఎగ్జామ్ బిఫోర్ డే రోజున. ఇప్పుడు మీరు క్వశ్చన్ నెంబర్ 4 ఉపవాచకం, దీన్ని ఏమన్నా నాన్ డీటెయిల్ అంటాము. పేపర్ ప్రజెంటేషన్ లో కూడా ముందు క్వశ్చన్ నెంబర్ 4 రాయండి. అంటే ఎలా రాయాలి అనేది ఇక్కడ మళ్ళీ లాస్ట్ వీడియో చూపిస్తాను. బిఫోర్ అంటే ఎగ్జామ్ బిఫోర్ డే రోజున. ఇప్పుడు మీరు క్వశ్చన్ నెంబర్ 4 ఉపవాచకం, దీన్ని ఏమన్నా నాన్ డీటెయిల్ అంటాము. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 8 క్వశ్చన్ నేర్చుకుంటాం. దాంట్లో మనకి పబ్లిక్ లో 4 క్వశ్చన్లు వస్తాయి. ఈచ్ క్వశ్చన్ కి అంటే 2 మార్కులు ఉంటాయి. 4 into 2 8 మార్క్స్ అనమాట. చూడండి ఒకసారి ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ ఈ ఫస్ట్ 2 క్వశ్చన్ నుంచి మీకు ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ వస్తుంది. 1-2 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత 3-4 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. థర్డ్ క్వశ్చన్ 4th క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత రిమైనింగ్ 5-8 ఈ 4 క్వశ్చన్స్ నుంచి మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇలా ఓవరాల్ గా మీరు 1-2 లో ఒక క్వశ్చన్ రాస్తారు, 3-4 లో పబ్లిక్ లో ఒక క్వశ్చన్ రాస్తారు, 5-8 లో 2 క్వశ్చన్ రాస్తారు. మొత్తం అంటే మీకు మొత్తం 6 క్వశ్చన్ ఇస్తే మీరు 4 రాయాలి వితౌట్ చేసి గా. ఈ 8 క్వశ్చన్స్ నేర్చుకుంటే మీరు వితౌట్ చేసి 4 క్వశ్చన్ రాస్తారు. 4 into 2 8 మార్క్స్. ఇది క్వశ్చన్ నెంబర్ 4 నాన్ డీటెయిల్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కంటిన్యూషన్ అనమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్ పోయిటరీ యానిడేషన్స్, వీటిని మనం సందర్భ వాక్యం అని అంటాము. ఇది ఎంత ఈజీ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా, అసలు సంస్కృతి గురించి తెలియనటువంటి స్టూడెంట్ కూడా ఈ అంటే క్వశ్చన్ నెంబర్ 5 కావచ్చు, 6 కావచ్చు, అంటే పేపర్ లో పబ్లిక్ ఎగ్జామ్ ఖచ్చితంగా ఇది ప్రతి స్టూడెంట్ కూడా రాయగలడు. ఎలాగో చూద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 5 లో 5th రోమన్ లో మీకు 4 క్వశ్చన్ ఇస్తాడు, మేము 2 క్వశ్చన్ రాయాలి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ లెసన్ హనుమతోపదేశం. ఇది ఎలా రాయాలో చూద్దాం ఒకసారి. కవిపరిచయం అని పెడతాం. పాఠ అంటే నేమ్ ఆఫ్ ది లెసన్. పాఠం పేరేంటి? హనుమతోపదేశ. కవి పేరు వాల్మీకి. సందర్భ హనుమాన్ రావణం ప్రతి ఏవం అవదత్. హనుమంతుడు రావణుడితో ఈ విధంగా చెప్పాను. భావ హనుమాన్ రావణం. ఇక్కడ మీరు క్వశ్చన్ ఏదైనా చోట మీరు ఏం రాయాలంటే, ఇప్పుడు 5th రోమన్ లో మీకు క్వశ్చన్ పేపర్ లో 5th రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేపాటికి ఆ క్వశ్చన్ ఇక్కడ రాయాలి. మీరు రాసిన తర్వాత ఆఫ్టర్ క్వశ్చన్ తర్వాత ఇది అవదత్ అని పెట్టాలి. ఇది ఫస్ట్ ఆన్సర్ అయిపోయినాయి. మీరు చేయాల్సిందల్లా ఆన్సర్ ఇదే. 5th రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇదే. మీరు చేయాల్సిందల్లా ఈ ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ హీరో చోట మెన్షన్ చేయకు. నెక్స్ట్ ఈ 5th రోమన్ లోనే మనకి సెకండ్ క్వశ్చన్ వచ్చేవాడికి సెకండ్ లెసన్ అంటే రఘవ శౌర్యం. ఇది కూడా అంతే. పాఠం పేరు రఘవ శౌర్యం, కవి పేరు కాళిదాసు. సందర్భంలో ఎవరితో అనేది రాయాల్సి ఉంటుంది. మనం రఘు ఇంద్రం ప్రతి ఏవం అవదత్తు. భావంలో రఘు ఇంద్రం. ఇక్కడ ఈ నెంబర్ లో ఉన్న క్వశ్చన్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. అంటే ఆఫ్టర్ క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఇది అవదత్తు. ఇక్కడికి ఈ 2 ఆన్సర్ కలిపి మీకు 2, 3, 6 మార్కులు ఈ రోమన్ అయిపోయినట్లే. రేపు మీరు పబ్లిక్ లో రాయిపోయే ఆన్సర్స్ 6 మార్కులు. తర్వాత నెక్స్ట్ వచ్చేపాటికి 6th రోమన్ యానిటేషన్స్ ఫ్రమ్ ప్రోజ్. ఇప్పుడు మీరు పోయిటరీ ఎలా అయితే రాశారు యానిటేషన్స్, ప్రోజ్ కూడా అలాగే ఉంటది. సేమ్ అలాగే అంటే మొత్తం 4 క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు వితౌట్ చేసి 2 రాయాలి. ఈ 2 ఆన్సర్లు మీరు పబ్లిక్ లో రాయిపోతారు. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలాగే. కవి పరిచయంలో మీరు ఏం రాస్తారు? నేమ్ ఆఫ్ ది లెసన్ అజ్ఞాతస్య వాసవనాథేయ. కవి నారాయణ పండిత. సందర్భ దీర్ఘకర్ణ జలద్గవం ప్రతి ఏవం అవదత్తు. భామలు ఏం రాస్తారు?
దీర్ఘకర్ణ జలద్గవం. ఇప్పుడు మీరు క్వశ్చన్ రాయాలి. అంటే 6th రోమంలో ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఇస్తాడో మీ క్వశ్చన్ పేపర్ లో, ఆ క్వశ్చన్ మొత్తం ఇక్కడ రాయాలి. క్వశ్చన్ హీర్ అనే చోట. ఆఫ్టర్ క్వశ్చన్ తర్వాత ఏం రాయాల్సి ఉంటుంది, మీరు ఇది అవతని పెట్టాలి. నెక్స్ట్ తర్వాత 6th రోమంలో మళ్ళీ సెకండ్ ఆన్సర్ వచ్చేవాడికి సెకండ్ లెసన్. ఇది వచ్చేవాడికి పాఠం పేరు నేమ్ ఆఫ్ ది లెసన్ సూత్రక వీరవర కథ. కవి జంబాల దత్త. సందర్భ సూత్రక వీరవరం ప్రతి ఏవం అవదత్తు. భావ సూత్రక వీరవరం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు 6th రోమంలో సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉందో పబ్లిక్ క్వశ్చన్ పేపర్ లో, ఆ సెకండ్ క్వశ్చన్ మనం ఇక్కడ రాయాలి. క్వశ్చన్ హీర్ ఉన్న చోట రాసి ఆఫ్టర్ క్వశ్చన్ తర్వాత ఇది అవదత్తు ఇలా రాస్తే ఇవే ఆన్సర్లు మీరు పబ్లిక్ లో రాస్తారండి. 6 మార్కులు. అంటే పొయిటరీ 6 మార్కులు, 5th రోమన్ 6th రోమన్ ప్రోజ్ సందర్భాలు 6 మార్కులు. ఇవి మెజారిటీ మార్క్స్ అన్నమాట. నెక్స్ట్ తర్వాత రిమైనింగ్ ఇక్కడికి మీకు క్వశ్చన్ నెంబర్ 4 8 మార్క్స్ అని చెప్పుకున్నాం నాన్ డీటెయిల్. తర్వాత 5th క్వశ్చన్ 6 మార్క్స్, 6th క్వశ్చన్ 6 మార్క్స్. ఇక్కడికి టోటల్ గా మీకు 20 మార్క్స్ అయింది. మీకు పాస్ మార్క్ ఎంత 35 మార్క్స్ కదా, ఇక్కడికి 20 మార్క్స్. 3 క్వశ్చన్ నేర్చుకుంది. ఎంత ఈజీ చూడండి. నెక్స్ట్ తర్వాత ఇదే చాప్టర్ వైజ్ వచ్చేపాటికి మెజారిటీ టాపిక్ వచ్చేపాటికి సందులు గ్రామర్ టాపిక్స్ క్వశ్చన్ నెంబర్ 12 and 13. తర్వాత ఇక్కడ మీరు మొత్తం మీకు 6 సందులు ఉంటాయి. 6 మీరు నేర్చుకోవాల్సిన ఏంటి, 4వది అనాదేశ సంధి, 5వది అయవాయవ సంధి అనొచ్చు, లేదా దీనికి మరొక పేరు అయాది సంధి అనొచ్చు. 6వది పూర్వరూప సంధి. ఈ 3 సంధి పేర్లు మీకు నేర్చుకున్నారు అనుకోండి, మీకు 6 మార్కులు వచ్చినాయి. ఏది 12 మార్క్స్. అంటే 12th రోమన్ 6 మార్క్స్, 13th రోమన్ 6 మార్క్స్ అంటారు. టోటల్ గా మీకు ఎన్ని మార్కులు అనేది అంటే 12 మార్క్స్. దీంట్లో మీకు అంటే 12th రోమన్ ఎలా ఇస్తాడు అంటే మొత్తం ఇక్కడ వచ్చేపాటి కలిపిస్తాడు. దీన్ని ఏం చేయాలి, మనం ఇచ్చినటువంటి ఓడు దాన్ని డివైడ్ చేసి విడగొట్టి సంధి పేరు రాయాలి. సంధి పేరు ఇవేనండి. మొత్తం మీకు వచ్చేపాటి 12th రోమన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తాడు, 6 క్వశ్చన్స్ ఇస్తాడు. దాంట్లో మీరు వేటికి రాయాలి, ఎనీ 3. అంటే మనం వేటికి రాయాలంటే 4 by 6 రాస్తాం మనం. 6లో 1 2 3 చాయిస్ లో వదిలేసి 4th వచ్చేపాటికి ఎనాదేశాన్ని రాస్తారు. 5th వచ్చేపాటికి అయవాయవ సంధి అనొచ్చు, అయాది సంధి అనొచ్చు. 6th వచ్చి పూర్వరూప సంధి అని రాస్తారు. కనీసం మీరు 3 పేర్లు రాస్తే 3 మార్కులు ఉంటారు. అలాగే 13th రోమన్ కూడా సేమ్ అలాగేనండి. 6 క్వశ్చన్ ఇస్తారు. 6లో మీరు 3 రాస్తారు. 4వది అనాదేశ సంధి, 5వది అయాది సంధి, 6వది పూర్వరూప సంధి. అంటే 12th రోమన్ లో 4 by 6 అనాదేశ సంధి, ఆ 3 పేర్లు రాస్తారు. 13th రోమన్ లో అవే 3 పేర్లు మళ్ళీ రిపీట్ చేస్తారు 4 by 6 కి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇప్పుడు అనాదేశ సంధిలో మీకు దాదాపుగా 5 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తర్వాత అయవాయవ సంధిలో 4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పూర్వరూప సంధిలో 5 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వీటిలోనే మీకు వస్తాయి ఇవి. అంటే వీటిని ఇక్కడ మనకి ఈ చూపిస్తాను, ఈ జాగ్రత్తగా నేర్చుకోండి. అలాగే 13th రోమన్ కూడా ఏం చేస్తారంటే ఈ ఎగ్జాంపుల్స్ ని మనం ఇక్కడ విడదీసిస్తే వీటిని కలిపి సంధి పేరు రాయాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా నేర్చుకుంటే కనుక మెజారిటీ మార్క్స్ ఇది స్కోరింగ్ సబ్జెక్ట్ లో 12 మార్క్స్ ఇది. ఇక్కడికి మీకు ఇంతకుముందు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 4th క్వశ్చన్ కి 8 మార్క్స్, తర్వాత 5 and 6 క్వశ్చన్స్ కి 12 మార్క్స్, అక్కడ 20 మార్క్స్ అయినాయి. ఈ క్వశ్చన్ నెంబర్ 12 and 13 కి 12 మార్క్స్, ఇక్కడికి 32 మార్క్స్ అయినాయి. అంటే మీరు పాస్ మార్క్ అతి దగ్గరలో ఉన్నారు. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేపాటికి క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేపాటికి మీకు ఎలా ఉంటదంటే లెటర్ రైటింగ్ ఉంటుంది. లెటర్ రైటింగ్ ఎంత ఈజీ చూడండి ఒకసారి. బిలో యావరేజ్ స్టూడెంట్స్ కి ప్రతి ఒక్కళ్ళు కూడా అటెంప్ట్ చేయగలరు. చూడండి ఒకసారి ఇక్కడ మీకు వచ్చేపాటికి సిలబస్ లో నా 4 లెటర్స్ ఉంది. దాంట్లో మీరు నేర్చుకోవాల్సిన వితౌట్ చాయిస్ గా 3-4 లెటర్స్. 3వది జ్వరాతస్య విరామ గ్రహణాయ అభ్యర్థన పత్రం. ఇక 4th వచ్చేపాటికి సిస్టర్ మ్యారేజ్ ఉంటుంది. సోదర్యాహ వివాహార్థం విరామ గ్రహణాయ అభ్యర్థన పత్రం. ముందు మనం 3వ లెటర్ చూద్దాం. ఈ ఫేవర్ గురించి ప్లేస్ డేట్ రాస్తాము. ఇదంతా 2 అడ్రస్. తర్వాత మ్యాటర్ వచ్చేపాటికి డేట్లు కూడా ఇవే వేయండి. చివరాకర్లో థ్యాంక్ యూ అని పెడతాం, ఇలాంటి సధన్యవాదం అని ఫ్రమ్ అడ్రస్. ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ 4th లెటర్. 9th రౌండ్ లోనే 4th లెటర్ ప్లేస్ డేట్ రాసాం. అంటే మనకి పబ్లిక్ ఎగ్జామ్ డేటు 23వ తారీఖు, 23వ తారీఖు వేసాం. 2 అడ్రస్ సేమ్. తర్వాత మ్యాటర్ రాసాం, దీనికి సంబంధించిన సిస్టర్ మ్యారేజ్ సంబంధించి. తర్వాత ఫ్రమ్ అడ్రస్ రాసాం. ఓకేనా. డేట్లు కూడా ఇవే చేస్తారు మీరు ఎగ్జామ్. చూడండి ఒకసారి ఎంత ఈజీ. అంటే మీకు 3rd లెటర్ కి 4th లెటర్ కంపేర్ చేసుకుంటే ప్లేసు, డేటు, 2 అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ సేమ్. ఇక మీకు చేంజ్ చేయాలి ఏంటి, ఓన్లీ మ్యాటర్ అన్నమాట. ఫేవర్ తీస్తే ఫేవర్ సంబంధించినటువంటి కంటెంట్ రాయాలి. లేదు సిస్టర్ మ్యారేజ్ అన్నాడు అనుకోండి, దానికి సంబంధించినటువంటి కంటెంట్ రాయాలి. కానీ సిస్టర్ మ్యారేజ్ డేట్లు మారుతాయి అనమాట. జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ ఈ వీడియోలో జాగ్రత్తగా. ఇక్కడికి మీకు దాదాపుగా 37 మార్క్స్ వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 4 8 మార్క్స్, 5 6 మొత్తం కలిపి 12 మార్క్స్. 12 13 12 మార్క్స్ ఉంటుంది. ఆల్రెడీ అక్కడికి మనం 32 మార్క్స్ చెప్పుకున్నాం. ఈ లెటర్ రైటింగ్ ఒక 5 మార్క్స్.
ఇక్కడికి మీకు 37 అయినాయి. ఆల్రెడీ పాస్ మార్క్ రీచ్ అయిపోయినట్టు. కానీ మీరు నేర్చుకునేది తక్కువ క్వశ్చన్ అని మీరు సఫర్ అవ్వద్దు. కానీ నేర్చుకునే కనుక మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుని పర్ఫెక్ట్ గా రాస్తే 37 మార్క్స్ డ్యామ్ షూర్. ఆల్రెడీ మీరు పాస్ మార్క్ రీచ్ అయినట్టు. ఇంకా బెటర్ గా మనం ఏంటంటే అడిషనల్ గా ఇంకో క్వశ్చన్ చూద్దాం. మనం ఇప్పటి వరకు 37 మార్క్స్ అని చెప్పుకున్నాం కదా. ఎందుకంటే మీరు రాసినట్లు నేను ఎన్నో ఎంత పర్ఫెక్ట్ గా రాసినా సరే మీరు తెలియకోకుండానే మరి ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఎంతో కొంత అంటే టెన్షన్ ఉంటది. ఆ టెన్షన్ లో కూడా మీరు వచ్చినవి కూడా సరిగ్గా రాయలేకపోవచ్చు. మరి దానికోసం అని చెప్పేసి కనీసం మరి 37 మార్క్స్ కాకుండా అదనంగా ఇంకొన్ని మార్క్స్ అన్నమాట. అంటే అప్రాక్సిమేట్ గా కనీసం ఇంచుమించుగా కనీసం ఒక 50 మార్కుల వరకు. దాంతో పాటు ఇందాక మనం 37 మార్కులు చెప్పుకున్నాం. అంటే వాటితో పాటు మరి మీకు శబ్దాలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 10th క్వశ్చన్ వచ్చేవాడి దాంట్లో మొత్తం అన్ని శబ్దాలు కాకపోయినా కానీ పుంలింగాలు కాకపోయినా కానీ నపుంసలింగాలు కేవలం 3 శబ్దాలు ఉంటాయి. వన, ఫల, వారి. ఈ మూడింటిలో ఒక శబ్దం కంపల్సరీ. ఇప్పుడు మీకు ఈ 3 శబ్దాలు కానీ మీరు అనుకోవచ్చు దీంట్లో కూడా వన, ఫల సేమ్ ప్యాటర్న్. వారి శబ్దం మట్టికి కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. దాన్ని ఎక్కువ మీరు ప్రాక్టీస్ చేసి సరిపోతుంది. అలాగే ఈ 3 శబ్దాలు చూసుకున్నట్లయితే మీకు వన శబ్దం, ఫల శబ్దం, వారి శబ్దం. ఈ 3 శబ్దాల్లో ఒక శబ్దం కంపల్సరీగా వస్తుంది. కనీసం అంటే 2 కాకపోయినా కానీ మీరు ఒక శబ్దం అయినా రాయగలరు. మీరు 6 మార్కులు వస్తాయి. అంటే వితౌట్ మిస్టేక్స్ రాస్తే కనుక ఇక్కడికి మనకి 37 ప్లస్ ఇది ఒక 6 మార్కులు. ఇక్కడికి 43 మార్క్స్ అయింది. ఇంకా రిమైనింగ్ ఇంకో మార్కులు చూద్దాం. ఇంకొక 6 మార్క్స్ సంబంధించి అదనంగా ఇంకొక 6 మార్కుల టాపిక్ ఏంటో చూద్దాం. ఇది కూడా మరి బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా మరి ఎంత ఈజీగా రాయొచ్చు అనేది సందర్భాలు ఎలా అయితే మనం ఎంత ఈజీగా రాసామో ఎంత ఈజీగా మనం రాయొచ్చు. అదే విధంగా ధాతువులు అంటే దీన్నే మనం ఇంగ్లీష్ లో కంజుగేషన్స్ అంటాము. ఇది కూడా మీకు ఆల్రెడీ షార్ట్ మెథడ్ అండ్ దానికి వచ్చేపాటికి ఫుల్ ఫామ్. అంటే షార్ట్ మెథడ్ ఫుల్ ఫామ్ ఎలా ఉంటది అనేది జస్ట్ ఈ 5 కానీ నేర్చుకుంటే ఈ మోడల్లో మీరు ఏది ఇచ్చినా రాయగలరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి భవతి ఇచ్చాడు అనుకోండి, టీ తహా అంది. ఇక్కడ షార్ట్ మెథడ్ ఫుల్ ఫామ్. తర్వాత నెక్స్ట్ వచ్చేవాడికి ఫ్యూచర్ టెన్స్. అంటే ఇక్కడ మనకు ఇది వచ్చేవాడికి మీకు ఎలా ఉంటది అంటే షార్ట్ మెథడ్ ఫుల్ ఫామ్. తర్వాత పాస్ట్ టెన్స్ వచ్చేవాడికి ఇది షార్ట్ మెథడ్ ఫుల్ ఫామ్. తర్వాత ఇంపరేటివ్ మూవ్ ఇది కూడా మీకు షార్ట్ మెథడ్ ఫుల్ ఫామ్. ఇది కూడా మీకు షార్ట్ మెథడ్ ఫుల్ ఫామ్. ఇక్కడికి మీకు దాదాపుగా 49 మార్క్స్ అయ్యి. దీంతో పాటు మీరు ఇంకా రాసుకోవచ్చు. ఇంకా ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, పొయిటరీ ఎస్ఏస్ ఉన్నాయి, క్లోజ్ ఎస్ఏ క్వశ్చన్ ఉన్నాయి. అంటే మీరు పొయిటరీలో ఫస్ట్ 2 ఎస్ఏ నేర్చుకుంటే ఒక ఎస్ఏ వస్తుంది 6 మార్కులు. కనీసం ఎంతో కొంత రాశారండి 3 మార్కులు 4 మార్కులు 2 మార్క్స్ ఎన్నో కొన్ని అడిషనల్ గా మనకి అడిషనల్ గా యాడ్ అయినట్టుగా మనం వచ్చే స్కోర్ కి. అలాగే మీరు ఎస్ఏలు కనుక ఎందుకంటే ఓన్ గా రాసేది మీరు తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్ లో రాయొచ్చు. మన ఓన్ క్రియేటివిటీ జస్ట్ మనం అంటే కంటెంట్ కాన్సెప్ట్ అర్థం చేసుకుని మనం ఈజీగా రాసేయచ్చు సొంత భాషలోనే మనకు నచ్చినట్టుగా ఈజీగా. మీకు కనీసం 12 మార్క్స్ కి 8 మార్క్స్ అయినా వస్తాయి కదా. మరి ఇవన్నీ కూడా మనకి అడిషనల్ గా వచ్చే మార్క్స్ ఇవి. కాబట్టి ఎవరు కూడా ఎస్ఐ క్వశ్చన్స్ ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చూస్తూనే ఉంది.